భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ కేంద్రంలోని రింగ్ రోడ్డు నెంబర్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జెండా ఆవిష్కరణ అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు రిబ్బన్ కట్ చేసి ఆవిష్కరించారు. రింగ్ రోడ్డు సెంటర్లోని ఉన్నత పాఠశాల విద్యార్థులు బ్యాండ్ వాయిద్యాలతో ఎమ్మెల్యే, చైర్పర్సన్, వైస్ చైర్మన్లకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేవలం ఒక వర్గానికే చెందిన నాయకుడు కాదని, దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన మహనీయుడని అన్నారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి హక్కులు, స్వేచ్ఛ, సమానత్వాన్ని ప్రసాదించిందని తెలిపారు. అశ్వారావుపేట నూతన మున్సిపాలిటీగా ఏర్పడ్డ తర్వాత పట్టణంలోని ప్రధాన కూడలిగా ఉన్న రింగ్ రోడ్డు సెంటర్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఎంత గొప్పగా ప్రతిష్ఠించడం జరుగుతుందని ఊహించలేదని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఎన్నాళ్లుగానో తన మనసులో ఉన్న కోరిక నేడు నెరవేరిందని భావోద్వేగం వ్యక్తం చేశారు. గతంలో ఉన్న విగ్రహం కంటే ప్రస్తుతం ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం చాలా గొప్పగా, గౌరవప్రదంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని కులాల వారు అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంలోని చట్టాలకు లోబడి జీవించాలని సూచించారు. అశ్వారావుపేట అభివృద్ధిపై కూడా ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి బాటలో అశ్వారావుపేటను ముందుకు తీసుకెళ్లేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రహదారులు, మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీరు, విద్య తదితర రంగాల్లో అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. అశ్వారావుపేట అభివృద్ధిలో తన వంతుగా 60 నుంచి 70% వరకు శక్తి వంచన లేకుండా కష్టపడి పనిచేసి గణనీయమైన మార్పు తీసుకురావడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్పష్టం చేశారు. మొత్తంగా స్వాతంత్ర దినోత్సవ వేళ అంబేద్కర్ విగ్రహావిష్కరణతో అశ్వారావుపేట రింగ్ రోడ్డు సెంటర్లో పండుగ వాతావరణం నెలకొంది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని పట్టణంలోని ప్రధాన కూడలిలో ప్రతిష్ఠించడం పట్ల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఫర్ మోర్ అప్డేట్స్ ఆల్వేస్ క్లిక్ ఆన్ 7TV Focus. కనపడేది స్వాగతం. అశ్వారావుపేట శాసనసభలో జారే ఆదినారాయణ గారిని ముందుగా రావాలి. శశికళ మేడం గారు, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు గారిని మరియు కమిటీ సభ్యులు కూడా ముందుకు రావాలని కోరుచున్నాం. ముందుగా జెండా ఆవిష్కరణ చేద్దాము. అన్నా సార్
ఈరోజు చరిత్రలో లెక్కించదగ్గటువంటి రోజు. భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహోన్నత వ్యక్తి, భారత రాజ్యాంగ నిర్మాత, దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ రాజ్యాంగ పరిపాలన విధానపరమైన అంశాలన్నీ లిఖించినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఈరోజు విగ్రహావిష్కరణకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్నడూ ఊహించలేదు, ఏనాడు అనుకోలేదు, నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపడతామని. ఎక్కడో అరకొరగా రాజ్యాంగాన్ని రచించిన రూపశిల్పికి అరుదైన గౌరవం దక్కాలనేదే ఈ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష, కోరిక.